అది పోరాటంలో ఒక భాగం, కానీ అదే పూర్తి పోరాటం కాదు. కాబట్టి మల్ల యుద్ధం చేయాలి. ఆ శక్తితో ఏం చేయాలి? ముఖాముఖిగా బల ప్రయోగం చేసుకొని దాని బలం నా మీద చూపిస్తాను, నేను దాని మీద బలం చూపించిన తర్వాత ఏం చేయాలి? దేవుడు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నేనేం చేస్తా? దాన్ని తీసుకొని కింద దడాలమని ఎత్తేసిన తర్వాత కింద పడేసి దాని మీద ఏం చేస్తా? దాన్ని మెడ మీద చెయ్యి మెడవేసిందా, లేదా కాళ్ళతోటి ఏం కావాలి? దాని తలను చెదగొట్టడం అంటే ఇంకా అది వేరే ఇంకా ఆత్మీయం. కాబట్టి సహజంగా అంటే జనరల్గా మనం పోరాటం చేయడం అంటే మల్ల యుద్ధం చేయడం అంటే అది. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏముంది? ఇందులో ఏమైనా కష్టం ఉందా లేకపోతే ఈజీ అయినా? మనిషక్క చెప్తుంది కష్టమే ఉందా? ఇప్పుడు ఏమన్నా మల్ల యుద్ధం అంటే తెలిసిందా? సేవకులు మన కోసం ఏం చేస్తారు? మల్ల యుద్ధం చేస్తారు. ఎవరితో మల్ల యుద్ధం చేస్తారు? వాళ్లకు గుడ్డితనం కలిగజేసిన సాతాను శక్తులను వారితో పోరాటం చేస్తారు. యుద్ధం చేసి వాళ్ళని ఏం చేస్తాను? పడేసి వాళ్ళని ఏం చేస్తాను? చేతితోటి ఏం చేస్తున్నాం? ఆ మెడను ఒత్తుతారు. అప్పుడు అదేం చేస్తుంది? ఓటమి ఒప్పుకుంటుంది. ఓకే, నేను ఓడిపోయినా, నేమైపోయినా. అప్పుడు ఆ వ్యక్తిని అది వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధం. మనకేముంది? ఇప్పుడు ఆయన వచ్చి, నా బ్రదర్ యేసు క్రీస్తు దేవుడే అని నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా. యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఓకే, నీ నమ్మకాన్ని బట్టి నీకు బాప్టిజం ఇచ్చేస్తున్నా. ఆమె అయిపోయింది. దెయ్యం లేదు, భూతం లేదు, కథం స్టోరీ. ఎందుకంటే పోరాటం చేసే ఏం లేదు, తీరిక లేదు, ఆ భారము లేదు, అవగాహన. అందుకే చాలా మంది ఏం చేస్తారు? ఇంకా దెయ్యాలతో పీడింపబడుతున్నా కూడా బాప్టిజాలు తీసేసుకుంటారు. దెయ్యాలు ఉన్నా కూడా బాప్టిజాలు తీసేసుకొని ఏం చేస్తారు? అదే పాపిష్టి జీవితం. అలా జీవితంలో ఎలాంటి పరివర్తన అనేది రాదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? అవును మీ సేవకుని రోల్ ఎంత ఉంది అర్థమవుతుందా? ఇప్పుడు నేను దేవునితో కంపేర్ చేస్తలేను, దేవుని కంటే గొప్పవాడని కూడా నేను అంటలేను. కానీ వేరే జనరల్గా మనం చూసినప్పుడు దేవుని చేత ఏర్పరచబడి పంపబడిన సేవకుని రోల్ ఎంత ఉంది అర్థమవుతుందా? వాళ్ళు మళ్ళీ ఏమంటారు? ఆ ఆత్మను గురించి భారం కలిగి, వారి గురించి బాధ్యత కలిగి, వారి కోసం దివారాత్రములు ప్రార్థన చేసి, తర్వాత శత్రువుతో ముఖాముఖికి ఏం చేయాలి? ఎదుర్కొన్న తర్వాత అది ముఖాముఖికి ఎదురుపడి ఏం చేస్తుంది? నువ్వా నేనా అన్నట్టు పోరాడి దాన్ని ఏం చేయాలి? దేవుడిచ్చిన శక్తిని బట్టి దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి? కింద పడేసి దాని మీద ఏం చేయాలి? మెడ మీద చెయ్యి. అప్పుడు అదేం చేస్తుంది? ఓకే, నేనేమైపోయినా. అప్పుడు ఏమంటాం? వదిలిపో. అప్పుడు అదేం చేస్తుంది? వదిలేసి అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ బుద్ధి మనోనేత్రాలు ఏమైపోతాయి? తెరవు. అప్పుడు వారిలో దేవుని కార్యం, ఆ సువార్త వలన, వాక్యం ద్వారా వారిలో ఏమవుతుంది? వెలుగు ప్రకాశింపబడి అప్పుడు వాళ్ళు దేవుని రాజ్యం కొరకు దేవుని వైపు తిరుగుతారు, దేవుని రాజ్యంకి వస్తారు. ఇంకా అవి 26 అక్టోబర్ మన అపోస్తుల కార్యం 26లో రాయబడినట్టుగా 15-18 అవన్నీ కూడా జరుగుతాయి. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పోరాటం అనేది, యుద్ధం అనేది చాలా భారీగా ఉంటుంది. ఒక్క ఆత్మను కంటానికి ఎంతో పోరాటం చేయాలి, ఎంతో వేదనను అనుభవించాలి, వాళ్ళు క్రొత్తగా జన్మించేంత వరకు, వారు రక్షణ పొందేంత వరకు ఎక్కడున్నట్టు? కడుపులో, తల్లి కడుపులో ఏ విధంగా పిల్లలు ఉంటారో ఆ విధంగా ఉండి ఆ వేదనను ఏం చేయాలి? అర్థమైతే ప్రసవ వేదనను, అన్ని వేదనల కంటే ప్రసవ వేదన చాలా చాలా భయంకరమైనది. ఆ వేదన ఎవరు అనుభవిస్తారు? సేవకుడు. అర్థమవుతుందా? చాలా అది ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏంటంట, మల్ల యుద్ధం అంటే మామూలు విషయము కాబట్టి అది చెయ్యాలి. లేదు ఇప్పుడు నేను రూతు ఉంది, చిన్నప్పటి నుంచి, నువ్వు చిన్నప్పటి నుంచి వస్తున్నావు కదా చర్చికి, యేసుప్రభు దేవుడా యేసుప్రభు నీ కోసం ప్రాణం పెట్టినా, శిలువ మీద చనిపోయిందా? ఓకే, బాప్టిజం తీసుకుంటావా? రైట్, పా కదా.
ఇప్పుడు విశ్వాసం కావద్దని కాదు, విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు, ఏం కావాలి? మరి బుద్ధి మనోనేత్రాలు కూడా తెరవబడాలి. వారి దేనికోసం ముందు పడాలి? దేనికోసం? వారి బుద్ధి మనోనేత్రాలు తెరవబడినప్పుడు వారి ఆత్మీయ జీవితం కోసం ముందు పడతారు. నాకు ఈ లోకంలో ఏం లేకపోయినా పర్వాలేదు, నాకున్నదంతా కూడా నేను వదులుకోవాల్సి వచ్చినా పర్వాలేదు, నాకేం కావాలి? దేవుడు ఇచ్చిన రక్షణ కావాలి, నాకు నా దేవుడు కావాలి, నాకు పరలోకం కావాలి, ఆయనతో సాంగత్యంగా. ఆ విధమైన మనస్తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఓకే, వీరిలో రక్షణ కార్యం ఆరంభం అయ్యింది. కానీ మనం ఏం చేస్తాం? అతి కష్టంగా ప్రార్థనలో కూర్చుంటాం. ప్రార్థన అయిపోగానే మళ్ళీ పోతాం, పోయినాక మళ్ళీ అదే శరీరపరమైన, మళ్ళీ అదే లోకపరమైన. అట్లాంటి వాళ్ళు బాప్టిజానికి అర్హులా? ఒకవేళ ఇచ్చినా కూడా ఏమైనా ప్రయోజనమా? ఇప్పుడు మీరు చెప్పండి, సరి అయిన అసలు సిసలైన పని జరిగి బాప్టిజం తీసుకున్నామా, లేకపోతే ఏం కావాలి? మీరు అనుకుని ఉండొచ్చు, పొద్దున క్లాస్ జరిగితే సాయంత్రం కల్లా నేను బాప్టిజం తీసుకుంటా, హల్లెలూయా అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ఇంకెన్ని రోజులు పడుతుంది అన్న? బాప్టిజం ఇంకెన్ని రోజులు పడుతుందో, అసలు ఇస్తావో ఇయ్యవో కూడా. అందుకే మల్ల యుద్ధం, చాలా మల్ల యుద్ధం చేయాల్సి వస్తుంది, మామూలు విషయము. వాళ్ళ వెనక ఏమంటారు, దుష్టాత్మలు ఒక్కొక్కటి ఏదైతే పని ఉందో ఆ పని చేసినప్పుడు దాంతో ఏం కావాలి? ఇంకో వచనాన్ని కూడా చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి. ఈ మధ్య చాలా అంటే పోరాటానికి, దుష్టాత్మలకు లేదా సైతానికి సంబంధించిన చాలా వీడియోలు వేస్తున్నాయి, ఆడియోలు. అది కూడా వింటే మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. 12:43 నుంచి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, ఒక మనుష్యుని ఏమంట అంటే, ఒక మనుషులో ఏముంది? అపవిత్రాత్మ. ప్రతి ఒక్కరిలో, రక్షణ పొందని ప్రతి ఒక్కరిలో మినిమం ఎన్ని ఉంటాయి? మినిమం ఎన్ని ఉంటాయి? అపవిత్ర ఆత్మలు అని లేదా? ఏముంది? అపవిత్రాత్మ. మినిమం ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. మ్యాక్సిమం బైబిల్లో మనం చూస్తే సేన గురించి చూడవచ్చు. సేన అంటే 6,000 చేంజ్ ఉంది. అంటే ఒక్కరిలో 6,000 చిల్లర ఎన్నున్నాయి? అపవిత్ర ఆత్మలు ఉండే అవకాశం ఉంది బైబిల్ ప్రకారం. ఇంకెక్కువ ఉండొచ్చు, చెప్పలేం. ఈ అంత దినాలు కాబట్టి ఇంకెక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటా, మినిమం ఎన్ని ఉంటాయి? ఎన్ని? మళ్ళీ చదువు, అక్కడ ఏముంది స్పష్టంగా? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత. ఒక మనుషులు ఎన్ని ఉంటాయి? మినిమం కంపల్సరీ. రక్షణ పొందని వారందరిలో కూడా ఏముంటాయి? పేర్లు చెప్పాలా? ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ధనవంతులు, దరిద్రులు, స్త్రీలు, పురుషులు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే రక్షణ పొందని వారందరిలో ఎన్ని ఉంటాయి? లేదు మాలో పడి దెయ్యాలు లేవు, దుష్టాత్మలు లేవంటే నిజంగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు లేవని చెప్తున్నాను. అవునా కదా? దొంగ ఎప్పుడు నేను దొంగ అంటాడా? నేను కాదు అంట. అతను ఏమంటా, మినిమం ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి బైబిల్ ప్రకారంగా చూస్తే, సేన గురించి మనం చూస్తే 6,000 చిల్లర. అందుకే రక్షణ పొందని వారిలో ఖచ్చితంగా ఒక దుష్టాత్మ, ఒక అపవిత్ర ఆత్మ ఉంటుంది. దేనికోసం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? గుడ్డితనం కలిగజేసేది అది. మరి నేను అందుకే సైతాన్ మీరు సైతాన్ అని చెప్పలేదు. గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది. అంటే దానికి కూడా సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఎట్లా పనిచేస్తే తర్వాత చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరిలో మినిమం ఒక దుష్టాత్మ. దాని పని ఏంటిదంటే, నీ కళ్ళు
కళ్ళకు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి శరీరపరమైన వాటి గురించిన చింత నీలోనికి, శరీరపరమైన వాటి గురించి పరిగెత్తేటట్టుగా నిన్ను దేవుని వైపు తిరగకుండా నిన్నేం చేయాలి, ఆటంకపరచడానికి పనిచేసేదే అది. ఇంకా అదనంగా ఒకవేళ వీళ్ళు పోయి కోరుండి అక్కడ ఇక్కడ పోయి తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. ఒకటి ఉందంటే ఇంకోటి వస్తుంది అట్లా రావచ్చు రాకపోవచ్చు అది, కానీ మినిమం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అర్థమవుతుందా? మంచిగా అర్థమైందా? భయపడాల్సిన విషయం కాదు, కాకపోతే ఇది వాస్తవం ఇది. లేదు నువ్వు బాప్టిజం తీసుకోకపోయినా నీ లోపల ఏముండలేదు, అంత ఫ్రీగా అంత ఖాళీ అంత బాగా, అది మోసం, అబద్ధం మాట అది. యేసు ప్రభువు చెప్తున్నాడు ఏమని, ఒక మనుషుల్లో ఎన్ని ఉన్నాయి, మినిమం ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కటి ఏం చేయడానికి ఉన్నది. శ్రావణ్ భాయ్ మళ్ళీ ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ఎటు ఆలోచన చేస్తున్నావు. ఎన్ని ఉన్నాయి? మినిమం. ఎందుకుంది? మనోనేత్రాలకు గురిటితనం కలగజేయడానికి. అంతేకాకుండా అదేం చేస్తుంది, ఆ గురిటితనం కలిగజేసి వ్యక్తిని ఏం చేస్తుంటది, శరీరపరమైన వాటి కోసం శరీరపరమైన వాటి కోసం పనిచేసినట్టు పని చేయి, ఆస్తిపరునిగా ఈ లోకమును సంపాదించు, లేదంటే శరీర సుఖం కోసము ఆస్తి బస్సులో దేనికో లోకమంతా ఇక వాళ్ళ ముందు లోకం పెట్టి వాళ్ళు అటు ఇటు పరిగెత్తిస్తాం. కనుక వీళ్ళు కుదురుతుంటే ఏమవుతుంది, ఒకవేళ వీళ్ళు బై ఛాన్స్లో దేవుని వైపు తిరుగుతారేమని భయంతో వీళ్ళని ఏం చేస్తూ ఉంటుంది, నెమ్మది లేకుండా పరిగెత్తి. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఆ మినిమం ఉన్న శక్తితో ఏం చేయాలి, మల్ల యుద్ధం చేసి ఏం చేయాలి, కింద పడేసి మల్ల యుద్ధం చేసేటప్పుడు ఏం చేయాలి, అది దాని బలం చూపిస్తుంది. నేను నా బలం అంటే దేవుడు ఇచ్చిన బలాన్ని ఉపయోగించి ఏం చేస్తాను, దాన్ని కింద పడేసి దాని మెడ మీద ఏం చేయాలి, చేయబెట్టాలి. అది ఓటమి ఒప్పుకొని నేను వెళ్ళిపోతా అని చెప్పి అది వెళ్ళిపోయినప్పుడే ఈ వ్యక్తికి ఫ్రీడమ్ అనేది, అప్పుడు మనోనేత్రాలు తెరవబడుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది, ఏది వ్యర్థము ఏది విలువైనది అనేది వాళ్ళకి ఏమైతుంది, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అది. ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా ఒక మాట చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ చేతులు ఏముంది, ఈ చేతిలో నేనేం చేసిన ఒక ₹1,00,00,000 పట్టుకున్నా కట్ట, ₹1,00,00,000 దీంట్లో లేకపోతే ఒక వజ్రం అనుకో, దీంట్లో ఈ చిన్న బాక్స్ దీంట్లో వజ్రం అనుకో, ఇది బైబుల్. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఏం చేస్తా, ఈ రెండిట్లో ఏది కావాలని నేను అడిగింది అంటున్నా, ఎవరు దేన్ని అనుకుంటున్నారు, గురుడితనం కలిగిన వారు దేని మీద ఆధారపడతారు. అదే గురుడితనం పోయింది అనుకో, దేన్ని, నాకు పరిశుద్ధ గ్రంథమే కావాలి, ఈ డైమండ్ ఈ నెక్లెస్లు లేకపోతే ఇవన్నీ మనకేం లేదు, అవసరం లేదు. వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి టైం కూడా అవసరం లేదు. అర్థమవుతుందా? అందుకే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ప్రతి సండే వచ్చినప్పుడు ప్రతి మీటింగ్ వచ్చినప్పుడల్లా ఏం చేస్తా, అదా ఇదా డ్యూటీయా మీటింగ్ పైన మీటింగ్ అక్కడ పోలా ఇక్కడ పో అంటే ఏంటి, మంచి చెప్పు అంటే అర్థం ఏంటిది, ఇంకా ఏం కాలేదు. మనోనేత్రాలు తెరవబడ్డాయి అనుకో, అప్పుడు ఏం చేస్తాం, పని పోతే పోయింది, వచ్చే పైసలు పోతే పోయినాయి, ఫస్ట్ నేను ఆత్మీయంగా ఏం కావాలి, దేవునితో నా బంధాన్ని నేను దృఢపరచుకోవాలి, దేవునిలో నేను బలపడాలి, నేను పరలోక రాజ్యం ఒకవేళ ఈ సుప్రభు ఈ రోజు వస్తే నేను ఇంకా సిద్ధపడాల్సింది ఎంతో ఉంది. కాబట్టి నేనేం చేస్తా పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడానికి ఫస్ట్ మీటింగ్ అయిపోయినాక నాకు పని దొరికితే పని చేసుకుంటా, లేకపోతే స్తోత్రం చెప్పి ఖాళీ గడుపుతుంటైనా దేవుని ఏం చేస్తా. అది గుడ్డితనం దూరమైన వాళ్ళు, అంటే మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళ నిర్ణయం. వాళ్ళు పదే అట్ట ఇట ఉండదు.
అటా ఇటా అని ఉందనుకో, అర్థం ఏంటిది? ఇంకా వీరికి ఏం కాలేదు. నిర్ణయం తీసుకోవడానికి టైం పట్టదు వాళ్ళు. ఎందుకు? కళ్ళు తెరవబడిపోయి వాళ్ళకి ఏం ఉండదు, కాంప్రమైజ్ కాదు. ఏదేమైనా సరే ఏమని ఉంది వాక్యంలో? ఇప్పుడు నీకు గుడితనం కలిగిన వారి ముందు యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడినట్టు శరీరపరమైన ఆహారం కోసం కష్టపడుకుడి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని ఉంది కదా. అది 100 సార్లు చదివినా వీళ్ళకి బుర్రకెక్కదు. అదే గుడితనం కలిగిన వారు, గుడితనం దూరమైన వాళ్ళ ముందు చెప్తాడు అనుకో, వాళ్ళకి ఇంకా పట్టుదల వస్తావు. ఇంకా నేను అక్షయమైన ఆహారం కోసం, జీవవాక్కు కోసం, వాక్యం కోసం నేనేమైతా కష్టపడతా అని చెప్పి వాళ్ళు ఇంకా దానికోసం ఏమైతే. నీకే ఈ రోజు నుంచి ఏం చేద్దాం, చేద్దాం ప్రార్థన. ఏమన్నా అర్థమైందా? ఏమన్నా ఇంకొంచెం ముందుకు పోదా? అర్థమైంది? దీంట్లో ఏమైనా డౌట్ ఉంటారు కదా? ఇంకొంచెం, ఎందుకంటే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే టైం కొంచెం ఎక్కువ అయిపోవచ్చు. అందుకే మనకు ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాం. దీంట్లో మనకి ఏదైనా డౌట్ ఉందా? ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో డౌట్ ఏదైనా ఉంటే అడగవచ్చు. అడిగి క్లియర్ చేసుకోండి. మళ్ళీ మీకు మీరు ఏదో ఆలోచన చేసుకుని ఏం కావద్దు, నష్టపోవద్దు. అది క్లియరా నేను చెప్పింది ఇప్పుడు ఇందాక? మత్తయి సువార్త 12:43. ప్రతి ఒక్కరిలో ఎన్ని ఉంటాయి? కంపల్సరీ ఒకటి ఉంటుంది, కంపల్సరీ. రక్షింపబడిన వారిలో ఎవరిలోనైనా ఈ దుష్టాత్మ, అపవిత్రాత్మ ఉండదు అంటానికి లేదు. కంపల్సరీ. వాళ్ళు ముఖ్యమంత్రులే కావచ్చు, ప్రధానమంత్రులే కావచ్చు, ప్రెసిడెంట్లే కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరిలో మినిమం ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం. కాబట్టి ఇప్పుడు సేవకుని పని ఏంటిది? అర్థమవుతుందా? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుష్టాత్మలతో పోరాడి వాటిని ఓడించి ఆ వ్యక్తిని ఏం చేయాలి? వారి మనోనేత్రాలు తెరవబట్టకు పోరాటం చేయాలి. వాళ్ళ మనోనేత్రాలు తెరిచిన తర్వాత సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త వెలుగు వాళ్ళు ప్రకాశించి వాళ్ళు సంపూర్ణంగా ఏమైతారు? రక్షింపబడతారు. ఇందులో ఏమైనా డౌట్ ఉండాలి కదా? ఇది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు, అంత ఈజీగా నచ్చే విషయం కూడా కాదు. ఒకవేళ నేనంట మీకేం చేస్తా, సరే ఇప్పుడు నేనేం చేసేస్తా, మీకు బాప్టిజం ఇచ్చేస్తా, సరే పొద్దున్న నుంచి బాప్టిజం గురించి 4 మాటలు చెప్పి తీసుకుపోయి బాప్టిజం ఇవ్వడం. ఎందుకంటే నేను చాలా చూసి తొందరపడి బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏం కావట్లేదు. సరిగ్గా కొంచెం టైం పట్టినా సరే, వాళ్ళ ఆత్మలో నెమ్మది అయితే ఖచ్చితంగా నేనేం చేస్తాను. అంతేనుకున్నా గ్రేస్, మాకు చిన్న పాప గ్రేస్ గురించి కూడా దాదాపు సంవత్సరం వరకు మేము ఏం చేసినాం, అంతకుముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం బాప్టిజం కోసం రెడీ అయినా కూడా ఇంకా ఆమెకు బాప్టిజం ఇచ్చే విషయంలో కానీ బాప్టిజం విషయంలో ముందుకు వెళ్దామంటే దేవుడు ప్రేరేపణ లేదు. ఇంకా చెప్పేదమ్మా ఏదన్నా ఉంటే చూసుకో, ఎందుకంటే దేవుడు ప్రేరేపణ ఇచ్చి ప్రార్థన చేసి చెప్పి తర్వాత రోజు వచ్చింది నెమ్మదైనాక సరే బాప్టిజం ఏమంటారు, సరే ఫినిపాస్ వస్తున్నాయి. ఫినిపాస్ ఆమెకు చిన్నగా ఉన్నప్పుడు పేరు పెట్టింది ఆయనే, బాప్టిజం ఇచ్చింది కూడా అదేనా. మంచిగా హ్యాపీగా వర్షంలో ఆ స్థలం కూడా బాగాలేదు, చీకట్లో పోయి బాప్టిజం ఇచ్చి తీసుకొని వచ్చింది. అంటే నాకు సొంత కూతురు విషయంలో కూడా నేను తొందరపడలేదు. దాదాపు ఆ రమక్క వాళ్ళు, రమక్క ఇంకా మన ఫిలోమోన్, ఇది ఇక్కడనే ఇచ్చినాం కదా, ఇక్కడనే చెరువు ఉంటే, ఇక్కడ చెరువు ఉన్నప్పుడు ఇస్తే అదే సమయంలో ఎవరు కూడా గ్రేస్ కూడా ఒప్పుకుందా లేదా, నేను కూడా బాప్టిజం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అది ఇది. కానీ వాళ్ళు తీసుకుని ఎప్పుడుకో ఈమెన్ బాప్టిజం ఇచ్చి, ఎందుకు? నెమ్మది లేకుండే. వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి బాప్టిజం క్లాసులు తీసుకోవడం, నేను చెప్పడం, నేను ప్రార్థన చేయడం, తర్వాత వాక్యం ద్వారా ఏం చేయడం, తర్వాత ఫినిపాస్ మీటింగ్లో కూడా ఆయన కూడా రక్షణకు సంబంధించిన విషయాలు చెప్పిండు బాగా. అంటే అవన్నీ విషయాలు ఏమైపోయినాయి, దేవుడు కార్యం చేసాడు. తర్వాత ఆమెలో ఏమైపోయింది, ఓకే రైట్, రెడీ అయిపోయింది, తీసుకుపోయి ఏం చేసి
అందుకే అట్లా ఆ వ్యక్తి ఒకవేళ రక్షణ కోరి, అవును ప్రభు నాకు రక్షణ కావాలి, నాకు ఈ విషయాలు కావాలి, నాకు ఈ శరీరపరమైన విషయాలు వద్దు అని వాళ్ళు ఏమంటారు, నాకు ఈ పాపంతో కూడిన జీవితం నాకు వద్దు, లోకపరమైన జీవితం నాకు వద్దు అని వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందు పడితే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు వారికి బాప్తిసం కోసం మార్గం సరళం. అద్భుత రీతిగా నేను అనుకోలేదు, నేనే ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు అప్పుడు ప్రేరేపణ లేదు. సరే అప్పటి వరకు ఆగిన చివరికి దేవుడు సకాలంలో దేవుడు నెమ్మదినిచ్చిండు. నెమ్మదిచ్చిన తర్వాత కూడా ఎవరు నేను ఇవ్వాలా లేకపోతే పిన్ని పాస్టర్తో తీసుకుంటా, నీ ఇష్టం, నాన్న ఎవరు ఇష్టం పర్లేదని అక్కడ నాకు ఇంకా మంచిగా అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు మమకారంతో నువ్వు నా అనవచ్చు, లేదా వేరే రకంగా పాస్టర్ అంటే సెలెక్ట్ చేసుకోవద్దు. ఎప్పుడు చచ్చిపోయిన శవం ఎప్పుడు కూడా సమాధి చేయడానికి ఎన్నుకోదు, నన్ను సమాధి వీళ్ళే చేయాలని అన్నది. అర్థమవుతుందా? చచ్చిపోయిన శవం ఎప్పుడు కూడా ఏం కాదు, నాకు వీళ్ళే సమాధి చేయాలని ఏం కాదు. అందుకే నేను కూడా ఏం చేసినాను, లుధియానాలో ఉన్నాం 2000 సంవత్సరం అప్పుడు లుధియానా పోయినాక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి నాకు అర్థమైంది, నా బాప్టిజం కరెక్ట్గా అని తెలిసింది. పాస్టర్తో కూడా మాట్లాడిన, సరే మీటింగ్లో ఇంకా వాక్యం విను, బాప్టిజం ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ కూడా బాప్టిజాలు ఇస్తారు, తీసుకున్నాం. వాక్యం విన్నాం, ప్రార్థన చేసినాం, చక్కగా బాప్టిజానికి ముందే పరిశుద్ధాత్మ కదలిక అనేది జరిగింది. తర్వాత బాప్టిజం తీసుకోవడానికి పాస్టర్ ఏమన్నాడు, పిలిచి బాప్టిజం ఇస్తున్నాం తీసుకో అన్నాడు. నేనేమనుకున్నా, తమిళ పాస్టరే ఇస్తున్నాడేమో అని నేను అనుకున్న తర్వాత తీరా చూసేసరికి అక్కడ స్థానిక పాస్టర్ ఇస్తున్నాడు బాప్టిజం. ఇక నేనేం కావాలి వాస్తవానికి, లేదు నేను పాస్టర్ నీ చేతిలోనే నేను తీసుకుంటాను, నేనేం కావచ్చు, ఆగిపోవచ్చు. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తీసుకునే అవకాశం అక్కడ ఉంది, ఎందుకంటే నేను అప్పుడే కదా పోయింది, కొన్ని నెలలు అయింది. కానీ నేనేమనుకున్నాను, ఎవరు ఇచ్చినా సరే నేను బాప్టిజం తీసుకోవడం ముఖ్యమని. ఎందుకంటే ఒకవేళ ఆ పాస్టర్ సరైనగా బాప్టిజం ఇచ్చే అర్హత ఆయనకు లేనప్పుడు పాస్టర్ అనుమతించేవాడు. పాస్టర్ అనుమతితోనే ఏమైంది. తర్వాత అదే పాస్టర్ ఏం చేసింది, బాప్టిజం ఇస్తున్నా తీసుకోవాలి, హ్యాపీగా పోయినా బాప్టిజం తీసుకున్నాం. ఆయన ఎవరో కూడా మనకు తెలియదు, పంజాబ్ పాస్టర్ ఆయన. హ్యాపీగా పోయినాం, ప్రార్థన చేసుకుని బాప్టిజం తీసుకుని మళ్ళీ తిరిగి. అట్లా ఎప్పుడైనా సరే చచ్చిన శవానికి ఏముండదు, సెలక్షన్ చేసుకునేది ఉండదు. నాకు ఆ పాస్టర్ వేయాలి, నాకు ఈ పాస్టర్ వేయాలి. కొంతమంది ఏమంటారు, ఏమంటారు, ఇప్పుడు అక్టోబర్లో పిన్ని పాస్టర్ వస్తున్నాను, ఇప్పుడేమంటా పిన్ని పాస్టర్తో నేను బాప్టిజం తీసుకుంటా అంటే ఓకే, అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు కరెక్ట్ ఏం చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి. అంతవరకు చచ్చిపోయిన శవం కుళ్ళిపోయినా కూడా ఇంక అట్లనే ఉంటుందా పిన్ని పాస్టర్ వచ్చి సమాధి చేసేదాకా? అందుకే ఏం కావాలంటే సెలక్షన్ అనేది ఉండదు. ప్రార్థన చేసుకోవాలి, చక్కగా ఏం చేయాలి. ఒకవేళ ఆత్మీయంగా కొత్తగా జన్మించినట్లయితే, కొత్తగా జన్మిస్తే ఏం కావాలి, వెంటనే ప్రాచీన పురుషుని నీటిలో సమాధి చేయడానికి దేవుడు పంపిన సేవకుని ద్వారా ఏం కావాలి, ఆ కార్యక్రమం జరిగించు. అందుకే నేను ఆప్షన్ ఇస్తా వాళ్ళకి, ఎవరికైనా